was coming to rest in my mind. I had so many tensions. I had to cast them on the Lord. నా మనసులో విశ్రాంతి రావటం ద్వారా నాకెన్నో ఆందోళనలు, ఒత్తిడి ఉండేది. అవన్నీ ఆ చింతలన్నీ కూడా దేవుని మీద వేయటం ద్వారా. And say, Lord, I'm not fit to carry any burdens. I cast them all upon you. ప్రభా, నా చింతల్ని నేను మోయలేను ప్రభా, నా చింతలన్నీ మీ మీద వేస్తున్నాను. And as I consciously cast them and kept them on the Lord and refused to take any burdens on my mind, peace came into my heart and mind. కాబట్టి నా చింతలన్నీ కూడా దేవుని మీద వేస్తూ నేనేమీ తీసుకోకుండా ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు నా హృదయంలోను నా మనసులోను దేవుని యొక్క విశ్రాంతి, సమాధానం వచ్చింది. And that brought healing. అదే స్వస్థతను తీసుకొచ్చింది. ఎందుకంటే there's a very close connection between peace in the mind and healing in the body, because mind and body are connected. మనసులో సమాధానము శరీరాన్ని కూడా బాగు చేస్తుంది. ఎందుకంటే ఆ రెండిటికి కూడా సంబంధం ఉంటుంది. You know, people are always worried, get ulcers in their stomach. How's that? It's got nothing to do with the food. It's this constant worry and anxiety. కాబట్టి ఎల్లప్పుడూ చింతించే వాళ్ళు, ఆందోళన పడేవాళ్ళు, వాళ్ళ కడుపులో అల్సర్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం ద్వారా కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక ఒత్తిడిలో, చింతలో, ఆందోళనలో ఉంటారు వాళ్ళు. Ask God to preserve you, the God of peace. కాబట్టి దేవుడిని అడుగు, నిన్ను కాపాడమని దేవుడిని అడుగు. ఆయన సమాధానకర్త దేవుడు.